हर हर महादेव, जय श्री राम, जय गोमाता, छत्रपति शिवाजी महाराज की जय, భారత్ మాతకి జై. ఒకసారి ఫోటో చూడండి. చూశారు కదా, 5,000 కోట్లతోని గాంధీ విగ్రహం పెడుతున్నారు. మరి 5,000 కోట్లతోని ఎన్ని హాస్పిటల్స్ వస్తాయి, ఎన్ని స్కూల్స్ వస్తాయి, పిల్లలు చదువుకోవడానికి వెళ్తారు, రోగులకు ఉచిత వైద్యం అందుతుంది, అమాయక ప్రజలకు పేదవాళ్ళకు ఉచిత వైద్యం అందుతుంది. మరి దీని గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? గుళ్ళు కట్టినప్పుడు మాత్రం అరే స్కూల్ కడితే అయిపోతుండే కదా, బళ్ళు కడితే అయిపోతుండే కదా, హాస్పిటల్ కడితే అయిపోతుండే కదా, గరీబులకు మంచిది అయిపోతుండే కదా అని చెప్పి ఏవేవో చెప్తుంటారు. మరి ఇప్పుడు ఎందుకు లేస్తలేరు? మళ్ళీ అక్కడ ఉన్న ఇండ్లను గులగొట్టి మరీ కడతారంట. మరి అక్కడ ఉన్న ప్రజలు ఏం కావాలి? అమాయక ప్రజలు రోడ్డు మీద పడ్డట్టే కదా. ఒక్కసారి ఆలోచించండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్నది మీ మూర్తి పెట్టుకుంటే తీసేయడం జరుగుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టద్దని చెప్పి అంటారు. మరి అట్లాంటిది అది కూడా మా పైసలతోని మా డబ్బులతో పెట్టుకున్నది, గవర్నమెంట్ పైసలు కూడా కావు. మరి ఇప్పుడు 5,000 కోట్లుతోని ఎన్ని వస్తాయి చెప్పండి? మీరు ఎంతమంది జీవితాలు బాగుపడతాయి? బాగుపడేది కాకుండా ఇప్పుడు అది పెడితే అక్కడ ఉన్న వాళ్ళ జీవితాలు అయితే ఖరాబ్ అయిపోతున్నాయి కదా, రోడ్డు మీద పడుతున్నారు కదా. ఒక్కసారి ఆలోచించండి. హర హర మాధవ్, జై శ్రీరామ్, జై గోమాత, భారత్ మాతకి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై.